అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఉగాదికి 15,000 డబుల్ బెడ్‌రూములు 90 డేస్ హౌసింగ్ యాక్షన్ ప్లాన్ రెడీ. రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశాలు, కొత్త ఇళ్ల మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ని అధికారులు ఖరారు చేశారు. ఈ ప్లాన్‌లను అన్ని జిల్లాల డైరెక్టర్లకు, అలాగే పీడీలకు, ఏఈలకైతే పంపించారు. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు చేయడంతో పాటు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇక్కడ చూసుకోవచ్చు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకుంది. ఇదనమాట. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో జిల్లాల హౌసింగ్ అధికారులు డబుల్ బెడ్రూమ్ కాలనీని విజిట్ చేశారు. మొత్తానికైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే మనకు ఇంకో వారం రోజుల్లోనే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అదైతే ఇప్పటికైతే రీఛార్జులు అలాగే అందుబాటులో పెట్టుకోండి. ఏ క్షణమైనా ఫోన్ అయితే చేయొచ్చు, ఎందుకంటే డబుల్ ఇల్లు చాలా తక్కువగా ఉన్నాయి, లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు లీస్ట్ 2లో ఉన్న వాళ్ళు మీరైతే గుర్తుపెట్టుకోండి, ఫోన్ అయితే అటెండ్ చేయండి. ఇల్లు వస్తే ఫోన్ చేస్తారు. అయితే పక్కా నాకున్న సమాచారం అయితే ఇది లక్కీ డ్రా తీస్తారా లేదంటే ఇట్లా తీస్తారా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సింది ప్రభుత్వం నుంచి. మొత్తానికైతే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అండి ఇది. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.